కమల్ హాసన్, ఎస్జే సూర్య, ప్రియభవానీ శంకర్, కాజల్ అగర్వాల్, సిద్ధార్థ్, రకుల్ ప్రీత్ సింగ్ వీళ్ళందరి కాంబినేషన్లో వచ్చిన సినిమా భారతీయుడు 2. శంకర్ దర్శకత్వం వహించిన ఈ సినిమాకి భారీ హైప్ అనేది వచ్చింది. సో ఈ సినిమా ఎలా ఉందో వాటి వివరాల్లోకి వెళ్ళబోయే ముందు ఒక చిన్న రిక్వెస్ట్, మన ఛానల్లోని వీడియో వచ్చేసి నచ్చితే సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేయండి. సమాజంలో జరిగే అన్యాయాలు, అవినీతి, లంచగొండితనం వ్యవహారాలను వీడియోలు తీసి అధికారులను, వ్యాపారాలను పట్టించేందుకు నడుము కట్టించిన చిత్రం ఈ భారతీయుడు 2. సో ఎవరికి అన్యాయం జరిగినా ఆ విషయాన్ని ప్రపంచానికి రెడ్ హ్యాండెడ్గా పట్టిస్తారు మన సిద్ధార్థ్ గారు వాళ్ళ టీము. ఆ క్రమంలో నలుగురు టీం కష్టాల్లో పడుతుంది. పోలీసులు, ఇతర అధికారులు తిరగబడతారు. ఈ క్రమంలో భారతీయుడు సేనాధిపతి వస్తే బాగుండని కోరుకుంటాడు. భారతీయుడు మళ్ళీ రావాలి అంటూ హ్యాష్ట్యాగ్తో ట్రెండ్ చేస్తాడు. ఈ క్రమంలో తైపేలో ఉన్న సేనాధిపతి ఇండియాకు వస్తాడు. అక్రమార్కులను భరతం పడుతూ ఉంటాడు. సేనాపతి అరెస్ట్ చేసేందుకు సిబిఐ అధికారులు వెంటపడుతూ ఉంటారు. ఇండియాకు వచ్చిన భారతీయుడు అలియాస్ సేనాపతి ఎవరెవరిని చంపాడు, ఎందుకు చంపుతాడు, ఎవరిని శిక్షించాడు, సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్స్లను అంటే ఎలాంటి చేదు అనుభవాలు ఎదురయ్యాయి, సోషల్ మీడియా టీంకు రకుల్ ఫ్రెండ్కు ఎందుకు సహాయం చేస్తుంది, సిద్ధు టీంకు రకుల్కు ఏంటి సంబంధం, తల్లి చనిపోయిన సిద్ధు ఎందుకు తల కొరిగి పెట్టలేకపోతాడు, చివరికి సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్స్లను భారతీయుడు కలిశాడా, కలిస్తే ఎలాంటి పరిస్థితుల్లో కలిశాడు, భారతీయుని అరెస్ట్ చేయడానికి సిబిఐ అధికారి సక్సెస్ అయ్యాడా, చివరకు భారతీయుడు తీసుకున్న నిర్ణయం ఏమిటి అనే ప్రశ్నలకు సమాధానమే ఈ భారతీయుడు 2 లేదా ఇండియన్ సినిమా 2. భారతీయుడు సినిమా చూసిన వారు ఇప్పటికీ అలాంటి అనుభూతిని, ఆ మ్యాజిక్ని మర్చిపోలేరు. అలాంటి గొప్పగా మైమరిపించిన ఆ సినిమాపై ఉన్న అంచనాలతో భారతీయుడు 2 సినిమాకి వస్తే కొంత నిరాశ కలిగిందని చెప్పవచ్చు. ఫస్ట్ హాఫ్లో విజయ్ మాల్యా, గాలి జనార్దన్ రెడ్డి లాంటి కొందరి ప్రముఖ జీవితాలను టచ్ చేయడం సినిమాకు కనెక్ట్ చేసేలా ఉంటుంది. ఇక సెకండ్ హాఫ్లో పవర్ ప్యాక్ట్ ఉండాలనే ప్లాన్తో రకరకాల ట్విస్టులను జోడించారు మన శంకర్ గారు. ఇక సిద్ధార్థ్, రకుల్ లాంటి పాత్రలు ట్విస్టులు ఆలోచింపజేస్తాయి. అయితే క్లైమాక్స్లో కొన్ని సీన్స్ పర్వాలేదనిపించినా కొన్ని సీన్స్ అయితే అంత మెప్పించగలేకపోయానే చెప్పవచ్చు. ఇక ఓవరాల్గా భారతీయుడు 2 సినిమా విషయానికి వస్తే ఫస్ట్ హాఫ్ సాదాసీదాగా ఎలాంటి ట్విస్టులు, ఉత్తేజం, ఉద్వేగం కనిపించే సన్నివేశాలు లేకపోవడం వల్ల రెగ్యులర్గా రొటీన్ సినిమా లాగే అనిపిస్తుంది. సెకండ్ హాఫ్ కొంతవరకు గ్రిప్పింగ్గా చెప్పడం వల్ల ఫస్ట్ హాఫ్లో ఉన్న అసంతృప్తి తగ్గడానికి దోహదపడుతుంది. ఇక భారతీయుడు మూవీలో ఉండే మ్యాజిక్ ఈ సినిమాలో ఆశిస్తే నిరాశపడవచ్చు. రకుల్ ప్రీత్ రోల్ మాత్రం ఏమాత్రం ఆకట్టుకోలేదు. సిద్ధార్థ్ ఎమోషన్ సీన్లలో రానిచ్చాడు. సముద్రకని సెకండ్ హాఫ్లో తన మార్కు చూపించాడు. కమల్ పర్ఫార్మెన్స్ కోసం, శంకర్ టెక్నికల్ బ్రిలియన్స్ కోసం థియేటర్లో ఈ సినిమాని ఒకసారి చూడొచ్చు.